వెల్కమ్ టు రమణాస్ ఎడ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం గమనించినట్లయితే ఏపీ హిస్టరీకి సంబంధించి ఇక్ష్వాకుల పాఠ్యాంశంలో భాగంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను గమనిద్దాం. సో సాధారణంగా మనకు తెలుసు, ఇక్ష్వాకులు అనగానే మనకు నలుగురు రాజులు గుర్తు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మొదటి రాజు వచ్చేసరికి శ్రీశాంతమూలుడు, రెండవ రాజు వచ్చేసరికి వీరపురుషదత్తుడు, మూడవ రాజు వచ్చేసరికి యహుబల శాంతమూలుడు, అదేవిధంగా నాలుగవ రాజు అయినటువంటి అనగా చిట్టచివరి రాజు అయినటువంటి వాడు వచ్చేసరికి మనకు రుద్రపురుషదత్తుడు. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఈ రాజులకు సంబంధించినటువంటి శాసనాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో గ్రూప్ 2లో వచ్చేసరికి మనకు ఒక శాసనం అనేది అడగడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఈ యొక్క శాసనాలను బాగా గమనిద్దాం. సో మొట్టమొదటిసారిగా వచ్చేసరికి మనకు మొట్టమొదటి రాజు అయినటువంటి శ్రీశాంతముని యొక్క శాసనాలు వచ్చేసరికి 3 గతంలో మనం చెప్పుకున్నాము వీడియోలో. సో ఈ శ్రీశాంతముని యొక్క కుటుంబాన్ని గురించి తెలియజేసినటువంటి శాసనాలు 3 ఉన్నాయి. ఒకటోసరికి రెంటాల శాసనం, అదేవిధంగా దాచేపల్లి శాసనం, అదేవిధంగా మూడోది వచ్చేసరికి కేసినపల్లి శాసనం. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే రెండవ రాజు వీరపురుషదత్తుడు అనగానే మనకు బౌద్ధ మతం బాగా గుర్తు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వీరపురుషకు సంబంధించినటువంటి అల్లూరి శాసనము, ఉప్పుగుండూరు శాసనము, అదేవిధంగా అమరావతి శాసనము, అదేవిధంగా నాగార్జునకొండ శాసనం, జగ్గైపేట శాసనం, వీటన్నిటిలో మనము ఒక అల్లూరు శాసనాన్ని బాగా గమనించినట్లయితే, ఈ అల్లూరు శాసనం ఎవరు వేయించారంటే వీరపురుషదత్తుడు వేయించాడు. ఈ అల్లూరు శాసనం ఏం చెప్తుందంటే, జనరల్గా మనకు తెలుసు, ఇక్ష్వాకులు అనేవారు ఎవరి యొక్క సామంతులు? ఇక్ష్వాకులు అనేవారు శాతవాహనుల యొక్క సామంతులుగా ఉండడం జరిగింది. ఈ విషయాన్ని ఏ శాసనం తెలియజేస్తుందంటే వీరపురుషదత్తుడు వేయించినటువంటి అల్లూరు శాసనం చెప్తుందిగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు మూడవ రాజు ఎవరు? మూడవ రాజు వచ్చేసరికి యహుబల శ్రీశాంతమూలుడు. ఇతన్ని మనం ఏమంటామంటే రెండవ శాంతమూలుడు అంటాం. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు రెండవ శాంతమూలుడు అనగానే ఇతను మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని నాగార్జున కొండలో వేయించాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ నాగార్జున కొండ సంస్కృత శాసనం ఎవరు వేయించారంటే యహుబల శాంతమూలుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఇతని యొక్క శాసనం అనేది గుమ్మడి దుర్రు అనే ప్రాంతంలో బయటపడడం జరిగింది. ఇది ప్రాకృత భాషలో ఉందిగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు చిట్టచివరి రాజు ఎవరు? చిట్టచివరి రాజు రుద్రపురుషదత్తుడు అనగానే మనకు 2 శాసనాలు గుర్తు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకటోసరికి నాగార్జున కొండ శాసనంతో పాటుగా గురజాల శాసనం. గతంలో ఈ బిట్ అడిగండి, గురజాల శాసనము ఏ ఇక్ష్వాకుని యొక్క రాజుకు సంబంధించిందయ్యా అంటే ఇక్ష్వాకులలో చిట్టచివరి రాజు అయినటువంటి రుద్రపురుషదత్తుడిగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనం వచ్చేసరికి శాసనాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ దేవాలయాలు. ఇక్ష్వాకులు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్ష్వాకులు దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటిసారిగా హిందూ దేవాలయాలు నిర్మించడం జరిగింది. అందులో భాగం కొన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలు మనం బాగా గమనించినట్లయితే నందికేశ్వర ఆలయం ఇంపార్టెంట్. అదేవిధంగా హారతి దేవాలయం గురించి మనం చెప్పుకున్నాం. హారతి దేవాలయము అనేది ఒక దేవత. ఇది ఈ దేవత ఎవరికి సంబంధించిందంటే చిన్న పిల్లలకు సంబంధించినటువంటి దేవతగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నవగ్రహ స్వామి, అదేవిధంగా కుబేర ఆలయాలు, కార్తికేయుని ఆలయము, కుమారస్వామి ఆలయము, అదేవిధంగా పుష్పభద్రేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా ఇంకోటి మనకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి ఆలయం ఏంటంటే అష్టభుజ నారాయణ స్వామి ఆలయం. ఈ అష్టభుజ నారాయణ స్వామి ఆలయం ఎవరి కాలంలో నిర్మించబడింది అంటే 3వ రాజు అయినటువంటి యహుబల శాంతమూలుని కాలంలో నిర్మించడం జరిగింది. ఇది యహుబల శాంతమూలు నిర్మించలేదండి. ఇది వచ్చేసరికి అబీరులు అనే వంశానికి చెందినటువంటి శకసేనుడు. ఎవరండి? శకసేనుడు ఈ అష్టభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఎవరి కాలంలో అంటే యహుబల శాంతమూలుని కాలంలో అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యహుబల శాంతమూలుడు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే రెండు ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండి. ఒకటి ఏంటంటే హిందూ దేవాలయాలు నిర్మించినటువంటి దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలు నిర్మించినటువంటి మొట్టమొదటి రాజు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంస్కృత శాసనాన్ని వేయించినటువంటి రాజు ఈ యహుబల శాంతమూలుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఆంధ్రదేశంలోనే మొట్టమొదటి విష్ణు దేవాలయం గుర్తుపెట్టుకోవాలి.
చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రదేశంలో మొట్టమొదటి విష్ణు దేవాలయం ఏమిటి అంటే అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం. దీన్ని నిర్మించినటువంటి రాజవంశము సరికి అబీరులు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం బాగా ఈ ఇక్ష్వాకులు అనగానే బౌద్ధ మతానికి విశేషంగా కృషి చేసిన మహిళలు మనకి ఇంపార్టెంట్ అండి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ శాంతశ్రీ అవ్వచ్చు, హర్మశ్రీ అవ్వచ్చు, అటవశ్రీ అవ్వచ్చు, కొండబలి శ్రీ అవ్వచ్చు. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోదగినటువంటి వ్యక్తి ఉపాసిక బోధిశ్రీ. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి ఈమె. సో ఉపాసిక బోధిశ్రీ అనేది వీరపురుష దత్తుని కాలంలో బౌద్ధ మతానికి భయంకరంగా కృషి చేసినటువంటి వ్యక్తిగా మనం ఉపాసిక బోధిశ్రీ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. ఈ ఉపాసిక బోధిశ్రీ కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ చూల దమ్మగిరి కొండపై బౌద్ధ విహారాన్ని నిర్మించింది. దమ్మగిరి కొండపై బౌద్ధ విహారాన్ని నిర్మించింది. అదేవిధంగా పాపిలి వద్ద విహారాలు అదేవిధంగా నాగార్జున కొండ వద్ద ఉన్నటువంటి బోధి వృక్షం చుట్టూ ప్రాకారం నిర్మించిన వ్యక్తిగా ఈ ఉపాసిక బోధిశ్రీ బాగా ప్రసిద్ధి చెందింది. ఇవన్నీ కూడా ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యాంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.